Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So, మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటికి కూడా 7th డిసెంబర్ తర్వాత ఫీజులు పెరుగుతున్నాయి. సో ఆన్లైన్ వచ్చేసి 60,000, ఆఫ్లైన్ వచ్చేసి 70,000 అండ్ యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్ పే చేసే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో దీన్ని చక్కగా ఉపయోగించుకొని మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని ట్రై టు జాయిన్ ఎర్లీ. వెబ్సైట్లో లాగిన్ అయ్యి యూపీఎస్సీ డెమో అని చెప్పి టైప్ చేసి ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అస్, కంటెంట్ ఎలా ఉంది, శాంపుల్ వీడియోస్ ఎలా ఉన్నాయి చూడాలంటే మీరు అక్కడ చూడవచ్చు. సిమిలర్గా ఆప్షనల్స్కి కూడా వీ హ్యావ్ 5 ఆప్షనల్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఫీజు మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ 25,000, వ్యాలిడ్ టిల్ 7th డిసెంబర్. అండ్ ఎనీ సబ్జెక్ట్ 5,000 ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎవరైతే 1-2 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. కేవలం 5,000 పే చేసి మీరు ఏదో ఒక కోర్స్ తీసుకోవచ్చు. 2 కావాలంటే 2, 3 కావాలంటే 3. తర్వాత లేటర్ ఆన్ ఇఫ్ యూ వాంట్ అప్గ్రేడ్ యూ కెన్ ఆల్వేస్ అప్గ్రేడ్. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ఇది సింపుల్ ఎడిటోరియల్ అమ్మ. పార్టీ అండ్ పవర్ అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, పాలిటిక్స్లోకి క్రిమినల్స్ ఎంటర్ అవ్వడం, పొలిటీషియన్స్లోనే క్రిమినల్స్ ఉండడం లాంటి అంశాన్ని టచ్ చేస్తూ ఈ ఆర్టికల్ వెళ్తుంది. సో ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని మీకు మెయిన్స్ క్వశ్చన్ కూడా నేను ఇస్తున్నాను ప్రతిరోజు కూడా. సో అంటే ప్రతి ఎడిటోరియల్ కూడా మీరు మెయిన్స్ ఎలా లింక్ చేసుకోవాలని కూడా చూడొచ్చు. టుడేస్ ఆర్టికల్ జిఎస్ పేపర్ టు గవర్నెన్స్తో లింక్ అవుతుంది మీకు. అండ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దీంట్లో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి రాస్తారు. పాలిటిక్స్లో క్రిమినల్స్ ఉంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనే ఆస్పెక్ట్స్ ఈ యాక్ట్లో మనకి మెన్షన్ చేయబడి ఉంటాయి. సో ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్. రైట్, ఈ ఆర్టికల్ దృష్టిలో పెట్టుకోండి. అంటే దీంట్లోంచి అలా ఆన్సర్స్ రాసేలాగా ఉండదమ్మా. దీనికి రిలవెంట్గా ఉన్న క్వశ్చన్ నేను చెప్తున్నాను. సో దిస్ ఈస్ ది క్వశ్చన్ లింక్ టు దిస్ ఆర్టికల్. Incidents of political violence in Kerala need a thorough investigation free of interference. పొలిటికల్ వైలెన్స్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి మనకి కేరళలో. వీటికి థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి, గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు. మీకు ఇక్కడ ఇంగ్లీష్ పదం ఒకటి చెప్తా. ఇంటర్ఫీరెన్స్ అనే పదం చూడండి. దిస్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఎ నెగిటివ్ సెన్స్. గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. మా విషయాల్లో మీరు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నారు, భార్యాభర్తల విషయాల్లో మీకేంటి, ఇది మా కుటుంబ విషయం, డోంట్ ఇంటర్ఫియర్ అంటాం చూడండి. ఇంటర్ఫీరెన్స్ అనేది నెగిటివ్ కానటేషన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రజలు ఇలా పాడైపోతున్నా, ప్రజలు ఇలా నాశనం అయిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి అంటాం. అప్పుడు ఇంటర్ఫీర్ అనే పదం కాకుండా ఇంకో పదం వాడతాం, ఇంటర్వెన్షన్. వీ నీడ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ హియర్ అంటారు. ఇది పాజిటివ్ టోన్లో వాడతాం. ఇంగ్లీష్ వాడు చూడండి ఎలా రాశాడు, నెగిటివ్ టోన్లో వాడేటప్పుడు వీ డోంట్ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్, సో వీ డోంట్ వాంట్ యువర్ ఇంటర్ఫీరెన్స్ అంటాం. అదే వీ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్, ప్లీజ్ ఇన్వాల్వ్, ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఏదో సాయం చేయండి, వరదల వల్ల ప్రజలు నష్టపోతున్నారు, గవర్నమెంట్, వీ వాంట్ గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్. అలా గొడవలు అవుతున్నాయి, వీ వాంట్ గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ నుంచి మనం పాజిటివ్గా కోరుకునేటప్పుడు ఇంటర్వెన్షన్, మా విషయాల్లో దూరకూడదు అనే సెన్స్లో మనం ఇంటర్ఫీరెన్స్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. The ruling CPIM finds itself entangled in 2 murder cases in Kerala. CPIM పార్టీ finds itself entangled అంటే ఇరుక్కుపోయింది. ఎంటాంగిల్డ్ అంటే అర్థం ఏంటి, ఇరుక్కుపోవడం. డిసెంటాంగిల్డ్ అంటే విడిపించబడడం. మనం ఎక్కడైతే చిక్కుముడి పడిపోవడం, ఇరుక్కుపోవడం, దాన్ని మనం ఎంటాంగిల్డ్ అంటాం. దాని నుంచి బయటపడడం డిసెంటాంగిల్డ్ అంటాం. The ruling CPIM finds itself entangled in 2 murder cases. 2 మర్డర్ కేసెస్లో ఇరుక్కుపోయింది, చిక్కుకుపోయింది అంటే తనకి సంబంధించిన వాళ్ళు 2 ఈ కేసెస్లో ఉన్నారు. ఇన్ ఒక కేసులో ద సిబిఐ హ్యాస్ ఫైల్డ్ ఎ ఛార్జ్ షీట్ against 24 persons including former CPIM MLA KV Kuniraman, who is also a district secretariat member in the పెరియే డబుల్ మర్డర్ కేసు. మొదటి కేసు ఏంటి, పెరియే డబుల్ మర్డర్ కేసు. ఇందులో సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు 24 మంది మీద. అందులో ఒకడు ఫార్మర్ సిపిఐఎం ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ సెక్రటేరియట్ మెంబర్ కూడా. ఈ పర్టికులర్ కేసులో ఇతని పైన ఛార్జ్ షీట్ ఉంది. కాంగ్రెస్ వర్కర్స్ కృపేష్, Sharath Lal were hacked to death at Periye in Kasaragod district on February 17, 2019. 2019 ఫిబ్రవరి 17న వాళ్ళిద్దరూ
హ్యాక్ టు డెత్, దెబ్బ కొట్టి చంపబడ్డారు. వాళ్ళిద్దరిని చంపేశారు, కాంగ్రెస్ వర్కర్స్ని చంపడం అనేది జరిగింది. ఆ కేసుని వీళ్ళిద్దరూ ఫేస్ చేస్తున్నారు. ఆ కేసుని పర్టికులర్ వ్యక్తి అనేది ఈ వ్యక్తి ఫేస్ చేస్తున్నారని అర్థం, ఫేస్ చేస్తున్నారని చెప్పి అర్థం. మరి వీళ్ళపైన యాక్షన్ తీసుకుందా? హ్యాక్ అంటే ఇక్కడ ఏంటంటే ముక్కలు ముక్కలుగా నరికేయడం, ముక్కలు ముక్కలుగా నరికేసి వైలెంట్గా దాన్ని హ్యాక్ టు డెత్ అని చెప్పి అంటారు. నరికేశారు వాళ్ళని. The case was handed over to the CBI on September 30, 2019 after the Kerala High Court found the probe by the state police as non-trustworthy. ఇప్పుడు ఒకసారి చూడండి, కేరళలో గవర్నమెంట్ ఎవరిది? సిపిఐ. మరి సిపిఐకి చెందిన పార్టీ వర్కర్ పైన కేసు ఉంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరి చేతిలో పనిచేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ చేతిలో. ఎందుకని? పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, ఇట్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్. ఇది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ లిస్ట్ కింద వస్తుంది. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళ పార్టీ వర్కర్ పైనే కాబట్టి మెల్లగా పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు సరిగ్గా దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటోంది అని అనిపించింది ఎవరికి? కేరళ హైకోర్టుకి. సో పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా ట్రస్ట్ వర్తీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా లేదు అని హైకోర్టు కనిపెట్టి కొనుక్కొని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. ఇన్ అన్ ఇన్డిఫెన్సిబుల్ మూవ్ సిబిఐకి అప్పచెప్తే కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇమీడియట్ గా మీరు ఎలా చేస్తారు సిబిఐకి అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. అంటే హైకోర్టు తీర్పుని యాక్సెప్ట్ చేయకుండా గవర్నమెంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి మేము సిబిఐకి ఇవ్వదలుచుకునేది స్టేట్ పోలీస్ హ్యాండిల్ చేస్తారని చెప్పి ఫైట్ చేసింది. ఎందుకు అంత చేయాల్సిన అవసరం ఏంటి? అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం ఏంటి? మనకి క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళ పార్టీ వర్కర్ని కాపాడేసుకోవడం కోసం వాళ్ళ పోలీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మేనేజ్ చేసి కేసు దర్యాప్తు సరిగ్గా జరగకుండా గవర్నమెంట్ చేస్తుందని అనుమానాలు వస్తాయా రావా? సిబిఐకి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు భయపడాలి? మీ పార్టీ వర్కర్ నిజంగా తప్పు చేయకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి? అదొక మర్డర్ కేసు. లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనే క్వశ్చన్ మనకు వస్తుంది. Yet unsuccessfully, all the way to the Supreme Court, yet unsuccessfully after spending vast sums of public money. అంతవరకు వెళ్ళింది కానీ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయింది. అంటే సుప్రీంకోర్టు కూడా సిబిఐ వాళ్ళే ఎంక్వైరీ చేయాలని చెప్పి తేల్చేశారు. మరి గవర్నమెంట్ కేసులు వేసింది కాబట్టి ప్రభుత్వ డబ్బులతో కదా మొత్తం ఖర్చులన్నీ ఎవరు భరించినట్టు? గవర్నమెంట్. ప్రజల డబ్బుల్ని ఖర్చు పెట్టినట్టు కదా. మనం ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బులే కదా గవర్నమెంట్ మనీ అంటే. ఆ మనీని ఉపయోగించి హైకోర్టులో ఫైట్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎంత చేయాల్సిన అవసరం ఏంటి? అందుకే రాశారు ఇన్డిఫెన్సిబుల్ మూవ్. అది మీరు ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటారు? ఏ రకంగానూ సమర్థించుకోలేని, డిఫెండ్ చేసుకోలేని చర్య అది. ఇన్ ద సెకండ్, ఇది మొదటి కేసు. రెండో కేసు ఏంటంటే సందీప్ కుమార్, ఏ లోకల్ కమిటీ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ, వాజ్ కిల్డ్. చూడండి, మొదటి కేసులో సిబిఐ క్యాండిడేట్ వర్కర్ అక్యూజ్డ్. సెకండ్ కేసులో ఇదే సిపిఐ యొక్క వర్కర్ విక్టిమ్, చంపబడ్డాడు. ఇక్కడేమో ముద్దాయి, ఇక్కడేమో చంపబడ్డాడు. కేర్ఫుల్గా వినాలి, ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి. బై ఎ గ్యాంగ్ ఆఫ్ 5 people లెడ్ బై ఎ నైబర్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ బీజేపీ యూత్ వింగ్. బీజేపీ యూత్ వింగ్కి చెందిన నైబర్ యొక్క 5 members గ్యాంగ్గా కలిసి సిపిఐ లోకల్ కమిటీ సెక్రటరీని చంపేశారు. ఎప్పుడు చంపారు? రీసెంట్గా, లాస్ట్ వీక్ ఇన్ Pathanamthitta district. The local police that had ruled out political rivalry initially. ఇనీషియల్గా లోకల్ పోలీసు ఇందులో పొలిటికల్ రైవలరీ ఏం లేదు. అఫ్ కోర్స్ వాడు బీజేపీకి చెందినవాడు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిగత కక్షలతోనే చంపేశారు అని ఇనీషియల్గా చెప్పారు పోలీసులు. తర్వాత దే చేంజ్ ద స్క్రిప్ట్ మార్చేశారు. తర్వాత స్క్రిప్ట్ మార్చేసి ఎప్పుడు ఆఫ్టర్ బీయింగ్ పబ్లిక్లీ చైడెడ్ బై సిపిఐఎం స్టేట్ సెక్రటరీ. ఈ సిపిఐ స్టేట్ సెక్రటరీ ఏమన్నాడు? వెళ్ళి పోలీసుని గట్టిగా తిట్టాడు, మందలించాడు. మీరేంటి అలా అంటారు? మా పార్టీ వర్కర్ని చంపేస్తే ఆ పార్టీలు బీజేపీ కావాలనే చేసిందనే సెన్స్, దానికి పొలిటికల్ రంగు కల్పించడం అనేది జరిగింది. ఎప్పుడైతే సిపిఐఎం స్టేట్ సెక్రటరీ ఇలా పబ్లిక్గా పోలీసుని తిట్టాడో అండ్ పోలీసులు వెంటనే స్క్రిప్ట్ మార్చేశారు. In both cases, the ruling party allegedly attempted to influence the investigation by the state police. మొదటి కేసులోనూ స్టేట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. రెండో కేసులో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది.
మొదటి దాంట్లో తన వర్కర్ని కాపాడడానికి, తప్పు చేసిన తన వర్కర్ని షీల్డ్ అంటే కాపాడడం. రెండో కేసులో అసలు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేని దానికి టు యాడ్ ఏ పొలిటికల్ హ్యూ. తన వర్కర్ చంపబడితే దానికి రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నం చేసింది, విచ్ మే ఆర్ మే నాట్ సర్వైవ్. అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. టు ది గ్రూసమ్ మర్డర్ ఆఫ్ ఇట్స్ యాక్టివిస్ట్. తన యాక్టివిస్ట్ అంటే క్రూరంగా చంపబడ్డాడు. ఆ మర్డర్ కేసుకి పొలిటికల్ హంగు, పొలిటికల్ రంగు యాడ్ చేయడానికి ప్రయత్నం చేసింది రెండో కేసులో. నార్మల్గా జరిగిన మర్డర్కేమో రాజకీయ రంగు పొలవడానికి ప్రయత్నం చేసింది. మొదటి కేసులో తనవాడు తప్పు చేసినప్పుడు వాడిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేసింది. రెండు కూడా తప్పులే అనేది ఇక్కడ పాయింట్. ద సిపిఐఎంస్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టూ ఫోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫస్ట్, యాజ్ ఎ క్యాడర్ పార్టీ దట్ ఎక్సర్సైజెస్ ఇమ్మెన్స్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ వర్కర్స్ అండ్ యాజ్ అ రూలింగ్ పార్టీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లా అండ్ ఆర్డర్. రెండు రకాలుగా. ఒకటి క్యాడర్ పార్టీ. ఇంకా క్యాడర్ పార్టీ అంటే అర్థం ఏంటంటే, జనరల్గా పొలిటికల్ పార్టీస్ పీపుల్ హు హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్యాడర్ అంటే దే ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ వాళ్ళ కార్యకర్తలందరినీ మెయింటైన్ చేయడానికి, రాజకీయంగా ఎప్పుడు సన్నద్ధంగా ఉండడానికి, అంటే బయట వాళ్ళ మీద ఆధారపడకుండా, బయట పొలిటికల్ స్ట్రాటజిస్ట్ల పైన, బయట వాళ్ళ మీద క్యాంపెయిన్ కోసం ఆధారపడకుండా దే హ్యావ్ దేర్ ఓన్ ఇంటర్నల్ క్యాడర్. పార్టీ క్యాడర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళ కార్యకర్తలందరూ వాళ్ళపైన వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేసినా సరే పార్టీకి తెలియకుండా జరగదు. దే హ్యావ్ ఇమ్మెన్స్ కంట్రోల్ ఓవర్ దేర్ వర్కర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. క్యాడర్ పార్టీస్కి ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది అనే విషయం, ప్రతి పని కూడా ప్రొఫెషనల్ గా జరుగుతుంది. పార్టీ కార్యకలాపాలన్నీ కూడా క్యాడర్కి తెలిసే జరుగుతూ ఉంటాయి. అలాంటి పార్టీ ఇది. అది ఆ రకంగా ఒక రకమైన బాధ్యత ఉంది. అలాంటప్పుడు మీ వాడు తప్పు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు అనేది మొదటి క్వశ్చన్. రెండోది, యాజ్ అ రూలింగ్ పార్టీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు కేరళలో అధికారంలో ఉన్నది కూడా మీరే. సో లా అండ్ ఆర్డర్కి రెస్పాన్సిబుల్గా ఉండాల్సింది కూడా మీరే. ఆ రకంగా ఒక బాధ్యత ఉంది, పార్టీగా ఇంకో బాధ్యత ఉంది. రెండు బాధ్యతలు మనకి ఇప్పుడు ఉన్నాయి. చలో. ద పార్టీ క్లెయిమ్స్ అథారిటీ ఓవర్ ది కండక్ట్ ఆఫ్ ఇట్స్ క్యాడర్స్ ఇంక్లూడింగ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్. ఎప్పుడు కూడా ఏముంటుందంటే, మా క్యాడర్ పైన మాకు పూర్తి కంట్రోల్ ఉంది, మా వాళ్ళు ఏం పార్టీ కోసమే చేస్తారు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా పద్ధతిగా ఉంటారని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటుంది. పర్సనల్ లైఫ్స్లో కూడా వాళ్ళు కంట్రోల్గా ఉంటారు, మేము చెప్పింది వింటారు అనేది పార్టీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ద పార్టీ మస్ట్ మేక్ ఇట్ క్లియర్ దట్ ఇట్ వుడ్ నాట్ టాలరేట్ వైలెన్స్ బై ఇట్స్ మెంబర్స్. అలాంటప్పుడు వైలెన్స్ చేయడాన్ని మేము టాలరేట్ చేయమని క్లియర్గా చెప్పాలి. If you are taking responsibility of your party members, you should tell them that we will not tolerate violence. మీరు హింసాత్మక సంఘటనకి ఫాలో అయితే మేము టాలరేట్ చేయమని చెప్పాలి. ఇట్ మస్ట్ ఆల్సో అలౌ ద పోలీస్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ అండ్ ప్రొఫెషనల్లీ. పోలీసులు కూడా ఇండిపెండెంట్ గా, ప్రొఫెషనల్ గా ఫంక్షన్ చేసేలా ఉండాలి. మధ్యలో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు. బట్ ద ట్రెండ్ సీమ్స్ టు బి ది ఆపోజిట్. కానీ ట్రెండ్ చూస్తుంటే దానికి ఆపోజిట్ గా నడుస్తుంది. ఈవెన్ కన్విక్టెడ్ క్రిమినల్స్ లింక్ టు ద పార్టీ హ్యావ్ బీన్ రెసిపియంట్స్ ఆఫ్ స్టేట్ ఫేవర్ వెన్ దే సర్వ్ ప్రెజెంట్ టర్మ్స్. పార్టీలో ఉండి కన్విక్ట్స్ అంటే నేరస్తులు. అక్యూజ్డ్ కి కన్విక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? పోలీసులు మనకి నువ్వు తప్పు చేసావని నిన్ను ఆరోపించారనుకో, అప్పుడు నువ్వు అక్యూజ్డ్, ముద్దాయి. అదే జడ్జి గారు ఫైనల్ గా తీర్పిచ్చారనుకో నువ్వు తప్పు చేసావని, అప్పుడు కన్విక్ట్. సో కన్విక్ట్ ని తెలుగులో నేరస్తుడు అంటాం. అదే అక్యూజ్డ్ తెలుగులో ముద్దాయి నేరస్తుడు. అర్థమైందా? ముద్దాయి. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఏం జరిగింది? ఈ కన్విక్టెడ్ క్రిమినల్స్ కూడా పార్టీకి చెందిన వాళ్ళు, పార్టీకి చెందిన కార్యకర్తలు ఎవరైతే తప్పు చేశారని నిరూపించబడిందో వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఫేవర్స్ చేస్తుంది. గవర్నమెంట్ ఫేవర్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. మిస్టర్ కునిరామన్ అండ్ 3 others charged by the CBI under the section of obstruction to lawful apprehension of accused persons. ఈ కునిరామన్ని ఇంకొక ముగ్గురిని సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏం చెప్పింది? లాఫుల్ అబ్స్ట్రక్షన్ టు లాఫుల్ అప్రహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని మేము అప్రహెండ్ అంటే పట్టుకోవడం, బంధించడం, పట్టుకొని అరెస్ట్ చేయడం. మేము చట్ట ప్రకారం వాళ్ళని అప్రహెండ్ చేద్దాము, పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు అబ్స్ట్రక్షన్ చేశారు. అంటే ఒక ప్రభుత్వ సంస్థ తన పని తను చేసుకునేటప్పుడు నువ్వు అబ్స్ట్రక్ట్ చేసినా సరే నేరం అవుతుంది.
ఆ రకంగా అనమాట. అక్యూజ్డ్ని పట్టుకోవడానికి మేము ప్రభుత్వం సిబిఐ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారనేది వీళ్ళపైన ఉన్న ఆరోపణ. దే ఫోర్స్ఫుల్లీ రిలీజ్డ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అండ్ హూ వర్ టేకెన్ ఇన్ టు కస్టడీ బై ద స్టేట్ పోలీస్ ఇన్ ద పెరియా కేస్. అంతమంది స్టేట్ పోలీస్ ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళని బలవంతంగా వీళ్ళు రిలీజ్ చేశారు, చేయించారు. ఇది ఎవరు చెప్పారు? సిబిఐ చెప్తాం. స్టేట్ పోలీస్ చేసే పనిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, స్టేట్ పోలీస్ ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళని ఈ పార్టీ కార్యకర్తలు విడిపించేలా చేశారు అనేది వీళ్ళపైన ఆరోపణ. ద డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫ్ ది పార్టీ has questioned the CBI findings in the case and called it politically motivated. డిస్ట్రిక్ట్ యూనిట్ ఏమంటుంది? సిబిఐ చేసిన పని క్వశ్చన్ చేసి ఇది పొలిటికల్లీ మోటివేటెడ్, బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు సిబిఐ, అందుకే మా పైన ఆరోపణలు వచ్చేలా చేశారని చెప్పి ఈ డిస్ట్రిక్ట్ యూనిట్ అంటారు. బట్ ఇట్ ఈస్ అ స్పీషియస్ ఆర్గ్యుమెంట్. స్పీషియస్ అంటే మిస్లీడింగ్ ఇన్ అపియరెన్స్, అంటే చూడడానికి కరెక్ట్లా అనిపిస్తున్నా కరెక్ట్ కాదు, అలాంటి దాన్ని మనం స్పీషియస్ అంటాం. దిస్ ఆర్గ్యుమెంట్ లుక్స్ రైట్, అంటే కరెక్ట్, నిజంగానే సిబిఐ బీజేపీ కంట్రోల్ చేస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్లో, సో వాళ్ళే కావాలని సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా చేస్తారేమో అని మనకు అనిపిస్తుంది, అందుకే మిస్లీడింగ్ అన్నాం. బట్ దట్స్ నాట్ కరెక్ట్. సంథింగ్ దట్ ఈస్ మిస్లీడింగ్ ఇన్ అపియరెన్స్ బట్ నాట్ కరెక్ట్ ఈస్ కాల్డ్ స్పీషియస్. ది ఆరిజిన్స్ ఆఫ్ ద సిబిఐ ఎంక్వైరీ వర్ డ్యూ టు ఏ జుడిషియల్ ప్రాసెస్ దట్ వెంట్ త్రూ 3 stages. అన్ని స్టేజెస్ దాటి ఈ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దీన్ని మనం ఒక్కసారిగా సిబిఐ కూడా రాజకీయ రంగు పొలవడానికి ప్రయత్నం చేయకూడదు. Irrespective of the merits of CPIM's claim of being a victim of violence by political opponents, it is the duty of the state government to protect the lives and liberty of citizens and ensure speedy justice through due process in incidents of violence, whether or not these have political motivations. Okay, సిపిఐఎం ఎప్పుడు ఏమంటుందంటే, మమ్మల్ని పొలిటికల్ ఒపోనెంట్స్ మేమేమో పద్ధతిగా ఉంటాము, దీస్ పొలిటికల్ ఒపోనెంట్స్ ఆర్ యూజింగ్ వైలెంట్ మీన్స్ టు టార్గెట్ అస్, మమ్మల్ని వైలెంట్ మీన్స్ తో టార్గెట్ చేసి మమ్మల్ని బాధిస్తున్నారు, మేము బాధితులం అవుతున్నాం అని చెప్పి సిపిఐఎం ఎప్పుడు అంటూ ఉంటుంది. వీటిని పక్కన పెట్టి గవర్నమెంట్ తన డ్యూటీ ఏంటి? ఆ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లైఫ్స్ అండ్ లిబర్టీ ఆఫ్ సిటిజన్స్ యొక్క లైఫ్స్ అండ్ లిబర్టీని ప్రొటెక్ట్ చేయాలి. స్పీడీ జస్టిస్, ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే బాధింపబడ్డారో విక్టిమ్స్, వాళ్ళకి సత్వర న్యాయం జరిగేలాగా చేయాలి. డ్యూ ప్రాసెస్ని ఫాలో అయ్యి, చట్టం యొక్క ప్రాసెస్ని ఫాలో అయ్యి సత్వరం వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి. పొలిటికల్ మోటివేషన్స్ ఉన్నాయా లేవా అనే అంశాలు పక్కన పెట్టి ఎవరికైనా సరే, ఎవరైనా సఫర్ అయితే వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలి. దీస్ పొలిటికల్ యాంగిల్ని పక్కన పెట్టాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ఫైనల్ ఉద్దేశం. దట్స్ ఇట్. అంత గొప్ప ఆర్టికల్ ఏం కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ ది syllabus, this is what you can connect. This is how you can connect. That's about it. Take care. Bye.